హల్లెలూయా. బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాల్లో స్త్రీల పేర్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎస్తేరు, రూతు. ఎస్తేరు, రూతు వారి పేరు మీద గ్రంథములు రాయబడి ఉంది. అంటే దేవుడు స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అన్నది మనము అర్థం చేసుకొనవచ్చును. హల్లెలూయా. దేవుడు ఎవరిని తక్కువ చేయలేదు. దేవుడు తన స్వరూపమందు స్త్రీగాను పురుషునిగాను, అందుకే పక్కటెముక తీశాడు. పక్కటెముకని తీసి కనుక స్త్రీగాను పురుషునిగాను, అంటే దేవుళ్ళో పురుషుడు స్త్రీ రెండు స్వభావాలు ఉన్నవి అని మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఇక్కడ మొట్టమొదట సువార్త ప్రకటించింది కూడా స్త్రీనే. ఫస్ట్ స్త్రీకే చెప్తాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడనే వార్త ఆయనే స్త్రీకి చెప్పాడు. 9 నెలలు అంత సృష్టికర్త 9 నెలలు స్త్రీ గర్భంలోనే ఉన్నాడు. కనుక దేవాది దేవునికి వందనములు, స్తోత్రములు. ఏ రాజ్యములో అయితే స్త్రీ కొనియాడబడుతుందో ఆ రాజ్యం వర్ధిల్లినట్లుగా మన చరిత్ర చెప్తా ఉంది. అది అన్యులైనప్పటికీ యూదురాలైన ఎస్తేరు 127 సంస్థానాలకి మరి రాణిగా ఎంచబడింది. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ ఇరాన్లోనే ఆవిడ రాణి ఎస్తేరు. ఆవిడ యూదురాలయ్యి తన యూదుల ప్రజల కొరకు ఆవిడ ఇథియోపియా నుంచి హిందూ దేశం వరకు, అంటే మన దేశం వరకు పరిపాలించిన గొప్ప రాజు యొక్క భార్య ఎస్తేరు. ఆవిడి పేరు మీద గ్రంథం ఉంది. అట్లాగే రూతు అన్యురాలైనప్పటికీ ఆవిడ్ని యేసుప్రభు వంశావళి అమ్మమ్మకి అమ్మమ్మ ముత్తమ్మమ్మ అయిపోయి రాయబడినటువంటి వంశములో చేర్చుకున్నటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రైట్ మ్యాన్ షుడ్ బి రైట్ జాబ్ అనే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేము చదువుకున్న రోజుల్లో ఎంకామో ఎంబీఏలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. దాంట్లో రైట్ మ్యాన్ షుడ్ బి రైట్ జాబ్. ఒక కెమికల్ ఇంజనీర్ని కెమికల్ ఫ్యాక్టరీలో అపాయింట్ చేయాలి. ఒక సివిల్ ఇంజనీర్ని ఒక ఇల్లు కట్టడానికి ప్లాన్లకు కానీ, లేదా అతను తీసుకున్న బ్రాంచ్ని బట్టి మరి బ్రిడ్జ్ కట్టడానికి కానీ ఉపయోగిస్తారు. అంటే ఏ వ్యక్తి దేనికి సూట్ అవుతాడు అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయము మనము చాలాసార్లు బైబిల్ ధ్యానించడం జరిగింది. బైబిల్లో ఇంకా మనము డిస్కస్ చేస్తే 5 స్త్రీలు ఉన్నారు. తామారు, రాహాబు, బేర్షెబా, రూతు, మరియమ్మ. ఈ 5 స్త్రీలు యేసుక్రీస్తు వంశావళిలోని వ్యక్తులే. అయితే మన ఇండియాలో చూసినట్లుగైతే ఇందిరాగాంధీ ఒక పారసీకుడిని మరి లవ్ చేసింది, ఆవిడ ప్రేమించింది. పారసీకుడికి మేము ఇవ్వను, ఎందుకంటే వీళ్ళు కాశ్మీరీ బ్రాహ్మిన్స్. మన ఇండియాలో ఈ కుల వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఇప్పుడుకొచ్చి కూడా కులము, మతము, ప్రాంతము, భాష వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. కానీ ఇందిరా నెహ్రూ గారు ఏమన్నారంటే, నేను ఆ పారసీకుడిని నువ్వు ప్రేమించినప్పటికీ నేను నీకు వివాహం చేయను పారసీకుడితో అని ఎదురు తిరిగినప్పుడు, ఒప్పుకోనప్పుడు, తిరస్కరించినప్పుడు వెళ్ళి గాంధీ గారితో చెప్పారు. గాంధీ గారు ఇందిరాగాంధీని అడాప్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే మహాత్మా హస్బెండ్ని చెప్పాలి ఇరానియన్ ఆవిడ ప్రేమించిన వ్యక్తిని అడాప్ట్ చేసుకున్నాడు. అదే ఎప్పుడైతే
ఆ పారసీకుడిని అతను అడాప్ట్ చేసుకున్నాడో, ఇందిరాగాంధీని కాదు చేసుకుంది. అవును, నేను చెప్పేది అదే. ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రేమించిన వ్యక్తి పారసీకుడు నీ గాంధీ గారు అడాప్ట్ చేసుకున్నారో, అంత మహాత్ముడే అతన్ని దత్తత తీసుకున్నాడు. నా కూతుర్ని ఇవ్వడానికి ఇబ్బంది లేదని నెహ్రూ గారు ఏం చేశారంటే వెంటనే వివాహం చేశారు. ఆ విధంగా ఇందిరా ప్రియదర్శిని ఆవిడ పేరు ఇందిరా గాంధీ అని వచ్చింది. ఆవిడికి 2 పిల్లలు, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, మరి ఇంకొక సంజీవ్ గాంధీ. మరి వాళ్ళిద్దరూ ఇందిరాగాంధీకి మళ్ళా 2 కోడళ్ళు వచ్చారు. అందరికీ తెలిసిందే, ఒకటి మేనకా గాంధీ, 2 సోనియా గాంధీ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ పారసీకులు అన్నానే వాళ్ళు ఎవరో కాదు, మన భారతదేశంలో మరి ఇప్పుడు అందరికీ ఆ వ్యక్తులు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పారసీకులు టాటా, బిర్లా వాళ్ళు పారసీకులే, వాళ్ళు అట్నుంచి వచ్చిన వాళ్ళే. మన హిందువులు కూడా అటు నుంచి వచ్చిన వాళ్ళే. మీరు గూగుల్ కొట్టినట్లుగైతే ఆర్యులు ఎవరు అంటే పారసీకులు, ఇరాను, ఇరాకు అటు నుంచి వచ్చిన వాళ్ళు అని రాయబడి ఉంటుంది. దే కేమ్ ఫ్రమ్ ఇరానీ, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చారు అని రాయబడి ఉంటుంది. కనుక మనము ఇలాగ కులమని మతమని అందరూ ఒక తల్లికి పుట్టిన వాళ్ళే, ఒక తండ్రికి పుట్టిన జాతులే. ఆ తరువాత స్ప్రెడ్ అయిపోయారు. అవ్వ ఆదాముకు పుట్టిన వారే. ఆ తర్వాత నోవాకు పుట్టిన 3 సంతానములోనే మనుషులే. కానీ ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, మరి రకరకాల కల్చర్ని బట్టి విడిపోయి మానవుడు సృష్టించుకున్నదే. కనుక ప్రపంచంలో అందరి రక్తం ఒకటే. మరి డిఎన్ఏ చూస్తే అవ్వ ఆదాముకున్న డిఎన్ఏ, ప్రపంచంలో అందరికి ఉన్న డిఎన్ఏ ఒకటే. ఇది ప్రాక్టికల్గా డాక్టర్స్ రుజువు చేశారు. అయితే మనం ఆ టాపిక్ వెళ్ళట్లా. మన టాపిక్ ఎవరంటే రూతు. ఈ 66 పుస్తకాల్లో రూతు అన్యురాలైనప్పటికీ దేవుడు గొప్పగా రాశాడు. 66 పుస్తకాలని 40 మంది బైబిలు రాసినప్పటికీ వాళ్ళల్లో ఒక్కరు లూకా అనే ఒక వైద్యుడు ఏ విధముగా అన్యుడో ఈ 2 స్త్రీలలో గ్రంథాలు రాయబడినటువంటి ఎస్తేరు, రూతు గ్రంథాల్లో ఈవిడే అన్యురాలు. హల్లెలూయా! ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇప్పటికొచ్చి 1000 సంవత్సరాలైనా ఆవిడ గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ఇందిరాగాంధీకి 2 కోడళ్ళు ఉన్నారో, మేనకా గాంధీ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, అత్తకి వ్యతిరేకంగా ఇతర వాజ్పేయి, కతిమా వాళ్ళతో పాటు వాళ్ళతో కలిసి ఇందిరాగాంధీకి ఎదురు తిరిగింది. అందుకే ఆవిడ చరిత్ర పుటల్లో ఆవిడకి అధికారం లేదు, ఆవిడకి ఎవరు పట్టించుకోరు ఆవిడ్ని. కానీ సోనియా గాంధీ ఎప్పుడైతే అత్తమాటిని ఇనిందో ఆవిడ చరిత్రలో నిలిచిపోయింది. యూపీఏ సభ్యురాలుగా 10 సంవత్సరాలు గవర్నమెంటు పేరుకి మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ వెనక చక్రం తిప్పి స్టీరింగ్ తిప్పింది ఆవిడే. కనుక నేను ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రూతు కూడా తన అత్త అయినటువంటి నయోమి మాట వినబట్టి చరిత్ర పుటల్లో రూతు నిలిచిపోయింది, వార్ప నిలవలేకపోయింది. అందుకనే యేసుక్రీస్తే స్వయముగా ఈ రూతు వంశావళిలో చేరిపోయాడు. ఆ వంశము నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభులు వారు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముండుటకై వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు. అది ఇప్పుడు అతని భార్య పేరు నయోమి. ఎలీమెలకు వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలుగా ఉన్నారు.
వీరు యూదులు, వీరు యూదా బెత్లెహేములో ఉన్నారు. యూదా అంటే స్తుతి, యూదా అంటే స్తుతి. రొట్టెల ఇల్లు, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. యూదా బెత్లెహేము, అక్కడ స్తుతికి కొరత లేదు, రొట్టెల ఇల్లు అని అర్థము. అక్కడ వాటికి కొరతే లేదు. కానీ న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో కరువు వచ్చిందంట. చూసారా? అంటే అన్యాయముగా పరిపాలన చేశారేమో, లేకపోతే వారు పాపం చేశారేమో, అక్కడ కరువు వచ్చింది. పాపం ఎక్కువైతే వర్షాలు పడవు అని హెజ్కేలు గ్రంథంలో క్లియర్గా చెప్తాడు దేవుడు. కడవరి వర్షము, తొరకరి వర్షము. కనుక పాపం ఎక్కువై ఉండొచ్చేమో ఆ టైంలో. ఆ బాధ తట్టుకోలేక మరి అన్ని ఫ్యామిలీలు ఉంటుండగా యూదా బెత్లెహేములో ఈ నయోమి తన భర్త అయినటువంటి ఎలీమెలకు వీళ్ళిద్దరూ మోయాబుకి వెళ్ళారు అని రాయబడి ఉంది. తన ఇద్దరు కుమారులు కిల్యోను, మహ్లోను. అదే రూతు గ్రంథం 1వ అధ్యాయము 4 వచనం కాడి నుంచి మనం చదివితే అతడు కుమారులు కిల్యోను, మహ్లోను అని రాయబడి ఉంటుంది. ఈ యొక్క ఎలీమెలకు నయోమి మోయాబీ దేశానికి వెళ్ళారు. మోయాబీ అంటే శపించబడిన దేశం. మోయాబీలు అంటే పాపము చేసిన వారు. మోయాబీలు అంటే వారు అన్యులు, విగ్రహారాధికులు. మోయాబీల యొక్క దేవత కెమోషు దేవత అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, ఆది కాండము. అసలు ఈ మోయాబీలు ఎవరో? ఆ మోయాబీ దేశానికి నయోమి వెళ్ళింది కదా. చూడండి, 19వ అధ్యాయము ఆది కాండం 36వ వచనం. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటికి అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడాను. కనుక లోతు యొక్క పెద్ద కుమార్తె పిల్లలు మోయాబీలు. ఈ లోతు ఎవరండి? అబ్రహాము తమ్ముడు కొడుకు. అబ్రహాము ఎవరండి? అతడు కూడా మనము విగ్రహారాధన ఎలాగా హిందూ దేశంలో, ఈ భారతదేశంలో మనం చేస్తున్నామో, విగ్రహారాధన నుంచి మళ్ళా ప్రభువుని, సృష్టికర్తని తెలుసుకున్నామో, అట్లా తెలుసుకున్న వ్యక్తే అబ్రహాము. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము మనము చూసినట్లుగైతే అబ్రహాము తమ్ముడు కుమారుడైనటువంటి లోతు, మరి అతని బాబాయ్ అబ్రహాం గారు ఎలాంటి కుటుంబంలో చేరాడో చూడండి. విశ్వాసానికి తండ్రి అతను. 24 యెహోషువ 24:2. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇప్పుడు హిందూ దేశంలో ఇతర దేవతలను పూజిస్తున్నారు ఇప్పటికొచ్చి. ఇది వేల సంవత్సరాలు, 3800 సంవత్సరాల క్రితమే అబ్రహాము తండ్రి నాహోరు, వారు తెరాహు వంశస్థులు అందరూ కూడా విగ్రహారాధన చేసి మట్టి బొమ్మలను పూజించి వాటిని అమ్ముకునేవారు. యూఫ్రటీస్ నది అద్దరిన అంటే చూడండి, అప్పటికే ఆయన విగ్రహారాధన ఫ్యామిలీలో ఉన్న ఆయన దేవుడు అతన్ని పిలుచుకుంటాడు. ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో. అప్పుడు అతను అబ్రహాముగా పిలువబడ్డాడు దేవుడి చేత. యాకోబు ఇజ్రాయేలుగా పిలువబడ్డాడు. సౌలు పౌలుగా పిలువబడ్డాడు. ఈ రవిశంకరు స్టెఫెన్గా పిలువబడ్డాడు. జీవగ్రంథంలో నా పేరు. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వారు మాత్రమే. ఇంటికి ఒకరుంటే ఇంటి మొత్తాన్ని రక్షిస్తా అన్నాడు. నా కుటుంబం అంతా యేసుని అంగీకరించి బాప్తిసం తీసుకొని
ఆయన్ని వెంబడించే బిడ్డలుగా ఉన్నాము. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరిచేవారుగా ఉన్నాము. అన్య జనాంగము నుంచి వచ్చినటువంటి రూతు మరి చూడండి వాళ్ళు విగ్రహారాధనకు చెందినటువంటి మోయాబీ దేశస్తురాలు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకును ఆరు దేశమును స్వాస్యముగా ఇచ్చి తిని స్వాస్యముగా ఇచ్చాను. ఉండండి, ఇప్పుడు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరుతున్నప్పుడు యెహోవా, మన దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు యెహోషువతో చెప్తాడు, మీరు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడు, మీరు అదిగో మోయాబీలతో యుద్ధం చేయబాకండి, అది లోతు సంతానానికి ఇచ్చేశాను. హల్లెలూయా. 6 దేశము వారికి ఇచ్చాను కనుక మీరు వారితో యుద్ధం చేయకూడదు. 6 దేశము అది రాను 6 దేశములో వాళ్ళు ఆఫ్ఘనిస్తాను, ఇరాకు, ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ దగ్గరికి వచ్చి పాకిస్తాన్లో సింధు బోలాను కనుమల గుండా వారు భారతదేశంలోకి వచ్చారు. 6 దేశము నుంచి వచ్చారు కనుక వారిని ఆర్యులు అన్నారు. ఆర్యుల నుంచి వచ్చింది ఆర్య సమాజము. ఆర్య సమాజానికి మూల పురుషుడు వ్యాస భగవానుడు అని హిందువులు చెప్తారు. వ్యాసుడు భారతము రాస్తాడు కనుక మన మూలాలు అటువైపు నుంచే ఉన్నవి. ఎందుకంటే మనకి తండ్రి అవ్వ ఆదాము అట్నుంచే ఉన్నవి. మానవుడు ఇది తెలుసుకోలేక నువ్వు గొప్ప నేను గొప్ప అని చాలా వ్యత్యాసముతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక చరిత్రను పరిశీలించినట్లుగైతే మీది 6 దేశాన్ని మోయాబులకు ఇచ్చాను, ఇజ్రాయెల్ ప్రజలారా మీరు యుద్ధం చేయకండి వారితో అని దేవుడు సెలవిచ్చాడు. కనుక రూతు గ్రంథం మళ్ళా రండి. రూతు 1:4 వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. చూసారా, ఎప్పుడైతే నయోమి మరి ఎలీమెలకు మోయాబు దేశానికి వచ్చారో, ఎందుకంటే యూదా బెత్లెహేములో కరువు వచ్చింది కనుక వీరు ఎప్పుడైతే మోయాబు దేశానికి వచ్చారో అక్కడ తన భర్త చనిపోయాడు. వెంటనే ఏమంటే రొట్టెల ఇల్లు, స్తుతి ఇల్లు వదిలేసి మరి శపించబడినటువంటి విగ్రహారాధన ఏరియాలో ఉన్న ఏరియాకి వెళ్తే ఏమవుతుందండి, అక్కడ వాళ్ళు భర్తను కోల్పోయింది నయోమి. వెంటనే చూడండి వాళ్ళ కొడుకులు ఇద్దరు ఏం చేసిందో, కొడుకులకి ఒక మోయాబీ స్త్రీలను చూసి అక్కడ పెళ్లి చేసిందంట. నయోమి పెనుటి అని ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. అంటే పెద్ద కోడలు పేరు వార్పా, రెండవ కోడల పేరు రూతు అనొచ్చు కదా. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం రాశాడో చూడండి. ఒకదాని పేరు వార్పా అంటే వరుస చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడట్లా. దేవుడిని అంగీకరించిన వారి గురించి దేవుడు అలాగే మాట్లాడతాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నన్ను తప్పించి వేరే విగ్రహాన్ని మీరు పూజించకూడదు, ఏది నిలబెట్టుకొని పూజించకూడదు, సూర్యుడిని చంద్రుడిని పూజించకూడదు, ఏ విగ్రహానికి పూజించకూడదు, నేను దేవుడను, నేను సర్వ సృష్టి గల దేవుడను అని చెప్తా ఉంటే మనం ఆయనకి వ్యతిరేకంగా సూర్యుడికి దండం పెట్టే, పుట్టకు దండం పెట్టే కారణము ఆయనకి కోపము కలిగిస్తూ ఉన్నాము, ఆగ్రహం కలిగిస్తూ ఉన్నాము. అందుకనే వార్ప ఈ లోకాన్ని చూసుకుంది, ఈ లోకం వైపు. ఎందుకంటే ఎప్పుడైతే
ఆ కుమారులు ఇద్దరు కూడా చనిపోతారు. ఎప్పుడైతే కుమారులు ఇద్దరు కూడా చనిపోతారో ఇక మిగిలిపోయింది ఎవరు? కోడలు ఇద్దరు, వార్ప రూతు. అప్పుడు అంటది, అమ్మా నేను ముసలదాన్నో వృద్ధురాలను, మీరు మీ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోండి, పుట్టిళ్ళకి వెళ్ళిపోండి, అక్కడ మీరు ఎవరినైనా వివాహం చేసుకొని ఉండండి. ఇందు యూదుల సాంప్రదాయ ప్రకారము మరిదిని చేసుకోవచ్చు. ఈ మహలోను కిల్లోనికి ఇంక అన్నదమ్ములు లేరు, నయోమికి ఇంక పిల్లలు లేరు. ఒకవేళ నయోమి మళ్ళా ఏమంటుందంటే, నేను వివాహం చేసుకొని మళ్ళా బిడ్డలను కని వారు పెద్ద అయ్యే వరకు మీకు వయసు అయిపోద్ది, ఉడికిపోద్ది వయసు, కనుక మీరు మీ అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోయి వివాహము చేసుకోండి అని సెలవిస్తుంది. అప్పుడు చూడండి రూతు 1:16 చూడండి. అందుకు రూతు నా వెంబడ రావద్దనియు నన్ను విడిచిపెట్టు అనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు నీవు వెళ్ళి చోటుకే. ఈ మాట నయోమితో చిన్న కోడలైన రూతు చెప్తున్న మాటలు. చెప్పండి. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. నీవు వెళ్ళి చోటకే, ఎందుకంటే ఆవిడ మళ్ళీ యూదా బెత్లెహేముకి బయలుదేరేటప్పుడు కోడలిద్దరిని మోయాబీలోనే వివాహం చేసుకోమని సెలవిస్తూ ఉంది, సలహా ఇస్తుంది. ఎందుకంటే కోడల గురించి పట్టించుకోవాలి, కొడుకులు చచ్చిపోయారు, కోడల గురించి ఆలోచన చేయాలి, కోడల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత నయోమి మీద పడింది. ఈరోజు అలా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చిన్న కోడలు అంటా ఉంది, పెద్ద కోడలు ముద్దు పెట్టింది, అత్తకి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. పాశ్చాత్య దేశాల ఆచారం ఏంటంటే ముద్దు పెట్టి ఎప్పుడు ముద్దు పెడతారంటే వెళ్ళిపోయేటప్పుడు ముద్దు పెడతారు. కనుక అసలు దాని అర్థమే చెప్తానేనండి. డాటర్ అంటే కూతురు, సన్ అంటే కుమారుడు, తెలిసిందే కదా. అయితే ఇంటి కోడల్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా. డాటర్ అంటే కూతురు, మళ్ళీ ఇన్ లా అంటే కోడలు లా ప్రకారము, డాటర్ ఇన్ లా చట్ట ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము కూతురు అని చెప్తుంది. అది బైబిలు, అది ధర్మశాస్త్రము, డాటర్ ఇన్ లా. కానీ కోడలికి అత్తకి పడదు. ఇళ్లల్లో మనం చూస్తూ ఉన్నాం, సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోతూ ఉంది. కోడలు అత్త మీద చెప్తూ ఉంటుంది, అత్త కోడల మీద చెప్తూ ఉంటుంది, మధ్యలో ఆ కొడుకు చేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఎన్నో ఇళ్లల్లో చూస్తూ ఉన్నాము, భర్త చచ్చిపోతాడు, అల్లుళ్ళు చచ్చిపోతారు, ఇంకా అహము, ఇంకా దేవుడికి లొంగని స్థితి, దేవుడిని అర్థం చేసుకోని స్థితి. మహలోను కిల్లోను చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు ఎలిమెలికో, ఇంకా నయోమికి బుద్ధి రావట్లేదు, ఇక అప్పుడు ప్రయాణం అవుతా ఉంది. ఇది ఈరోజు లోకం ఇలా ఉంది. అప్పుడే కాదు, ఇప్పటికీ అలాగే ఉంది, మారని. అందుకే అదే నయోమిని అంటారు, నా జీవితము నయోమి అంటే మధురము, తేనె అని అర్థము. కానీ నన్ను మారా అని పిలండి. నా భర్త చనిపోయాడు, నా కొడుకులు చనిపోయారు, కనుక కొడుకులు బతుకుంటుండగా మంచి జీవితం జీవించాలి. అత్తగారు, అమ్మగారు, భర్త బతుకుంటుండగా మంచి జీవితాన్ని జీవించాలి. కోడళ్ళు బతుకుంటుండగా ఆ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకొని ప్రతి కుటుంబము సంతోష సమాధానాలతో ఉండాలి. అంతేగాని బాధతో వేదనతో ఉండకూడదని దేవుడు ఈ రూతు గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి 1:16. అందుకు రూతు నా వెంబడ రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకి నేను వచ్చేదను. నీవు ఎక్కడికి వెళ్తావో అత్త, నేను అక్కడికే వస్తా. నీవు నివసించే చోటనే నేను ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా. నీ జనమే నా జనము, ఎందుకంటే ఇంటి పేరు మార్చేసుకుంది రూతు, ఇంటి పేరు మార్చుకుంది. నీ జనమే నా జనము. 2 నీ దేవుడే నా దేవుడు. ఇదేంటి, కోళ్ళకు దేవుడు ఉన్నాడా? అవును, మోయాబీల దేవుడు కాదు, దేవత.
కెమోషు దేవత, హెజ్కేలులో రాసి ఉంటుంది. మోయాబీలకి ఒక దేవత ఉంది. అక్కడ దేవతలు ఉన్నారు. ఐగుప్తులో అష్టరోతు దేవతలు, కెమోషు దేవతలు, రకరకాల దేవతలు ఉన్నాయి ఈ భూలోకంలో. ఇక్కడ మన కనకదుర్గ దేవత, రకరకాల దేవతలు ఉన్నారు. అట్లాగే అక్కడ కెమోషు దేవత, వీళ్ళ దేవుడు వేరు, మోయాబీల దేవుడు వేరు. అందుకే నీ జనమే నా జనము, ఎందుకంటే మీ ఇంటి కోళ్ళు అయ్యాను, మీ ఇంటి పేరు వచ్చేసింది నాకు. చూడండి నెక్స్ట్, మీ దేవుడే నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు. ఇంకా ఏమంటుందో చూడండి, నీవు మృతి పొంది చోటనే, నీవు మృతి పొంది చోటనే నేనును మృతి పొందేదను, నేనును మృతి పొందేదను. అక్కడనే పాతి పెట్టబడదు. అక్కడే మన ఇద్దరం ఒకే చోట పాతేయాలి. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా, నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అని ఆయన మీద ఆనబెట్టేసింది. నాకు దేవుడే శిక్ష విధించిన, నేను ఉత్తరవాదిని, నాకు పర్వాలా, నేను మీ ఇంటి కోళ్ళనయ్యాను, నీతో పాటే వస్తాను. కాదమ్మా, నువ్వు యవనస్తురాలివి, నువ్వు అందగత్తివి, నా కొడుకునిచ్చాను, చనిపోయాడు కనుక నీవు ఏదో ఒక రకంగా ఇక్కడే ఉండి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోమ్మా, ఇక్కడే నువ్వు పెళ్లి చేసుకోమ్మా అని చెప్తుంది. నాకు ఈ వయసులో ఇంకా పిల్లలు పుట్టరు, మీకు ఇవ్వటానికి కూడా అంటే ఇంకా ఏమంటుందో చూడండి, చదవండి కంటిన్యూగా. 16:16 కంటిన్యూ. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని, తనతో కూడా వచ్చుటకు రూతుకి మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానేను గనుక అది ఇంక మాట్లాడటం మానేసింది. వారిద్దరు బెత్లెహేము వచ్చే వరకు ప్రయాణం చేసిరి. అది వాళ్ళిద్దరూ బెత్లెహేముకు వచ్చేసారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. అసలు ఈ నయోమి ఇజ్రాయెల్ యూదురాలైనటువంటి నయోమి అన్యురాలైనటువంటి మోయాబీ స్త్రీ అయినటువంటి రూతుని ఇంటి కోడలుగా చేసుకోవచ్చా అంటే ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ధర్మశాస్త్రము చెప్పబడింది. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనము. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అసలు సమాజంలో చేరకూడదు. వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఇజ్రాయెల్ ప్రజలను మోయాబీలు పెళ్లి చేసుకోకూడదు. ఇజ్రాయెల్ ప్రజలను అమ్మోనీయులు పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే వారిలో 10వ తరం వారు ఎన్నడూ యెహోవా సమాజ మందిరంలో చేరకూడదు. అంటే 10వ తరం దాటితే యెహోవా సమాజంలో చేరచ్చు, వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలు యూదులను వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము సైలెంట్ చేసేయాల్సింది మీరు, మళ్ళీ చేస్తారు వాళ్ళు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. చూడండి 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఒక తరం అయిపోయింది. ఇస్సాకు యాకోబును కన్ను, 2వ తరం. యాకోబు యూదాకు అతని అన్నదమ్ములను కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములు కనెను. 3 తరములు. యూదా తామారు నందు పెరసును తెరహును కనెను. 4వ తరం. పెరహు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. 5వ తరం. ఆరాము అమ్మినాదామును కనెను. 7వ తరం. అమ్మినాదాబు నైసోను కనెను. 8వ తరం. నైసోను సల్మాన్ కనెను. 9వ తరం. సల్మాన్ రాహాబు నందు బోయేజును కనెను. చూసారా, 10 తరాలు దాటి వాడు 10వ తరం వాడు. ఇప్పుడు రూతు 11వ తరంకు వస్తుంది. బోయజ్ రూతు నందు ఓబేదును కనెను. అది రక అంటే ఇందాక ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనంలో 10 తరాల వరకు యెహోవా సమాజంలో చేరకూడదు అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి, కనుక రూతు 11వ తరము
వచ్చేసరికి జాయిన్ అయింది. కనుక ధర్మశాస్త్రము పర్ఫెక్ట్గా రాయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే చూడండి, రూతు గ్రంథం 1:17 చూడండి ఒక్కసారి. నీవు మృతి పొందిన చోటనే అయిపోయింది. 19 చూడండి. వారి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుమ్ముకూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకునిచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. అది అంటే నన్ను ఆ మధురము అని అర్థం, తేనె లేదా మధురము ఆ నయోమి అంటే అర్థం. కానీ నాకు సర్వశక్తుడు దేవుడు నా భర్త తీసేశాడు, మరి కొడుకుల్ని చంపేశాడు, మరి నన్ను చేదుని పిలండి, మారా అని పిలండి, నేను మధురాన్ని కాదు అని వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు గుర్తుపెట్టారు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరు వచ్చారు, ఇంకొక యవనస్తురాలతో వచ్చారు. అది చూడండి. ఇప్పుడు ఈ రూతు గ్రంథం మొత్తం 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయము క అనుకోవచ్చు, రెండవ అధ్యాయము ఇంకొక క అనుకోవచ్చు, మూడో అధ్యాయం ఇంకొక క అనుకోవచ్చు, 4వ అధ్యాయం ఇంకొక క. చిన్నప్పుడు కా భాష ఆ భాష మనము ఆడుకునేవాళ్ళం 10th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు. చూడండి, ఫస్ట్ కరువు వచ్చింది, మొట్టమొదటి అధ్యాయంలో కరువు వచ్చింది. రెండో అధ్యాయంలో ఆవిడ కళ్యాణంలోనికి వెళ్తుంది, అంటే పొలములోనికి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయెల్లోనికి ఆ యొక్క యూదా బెత్లెహేముకి మళ్ళా తిరిగి రూతు నయోమి తిరిగి వస్తారో మరి వారికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే పరిగెలు ఏరుకోవటానికి రూతు బోయాజు పొలంలోనికి వెళ్తుంది. కనుక అది కళ్యము అంటే పొలము. తర్వాత 3వ అధ్యాయంలో వారు కలయిక, బోయాజును ఆవిడ బోయాజు కాళ్ళ దగ్గర పడుకోమని అత్తగారు సెలవిస్తుంది. నీ గురించి నేను పట్టించుకోవాలి, నువ్వు మరి నువ్వు వెళ్ళి కోసుకొని వస్తున్నావు, ఏంటది పరిగెలు ఏరుకొని వస్తున్నావు, నా కొరకు మరి ఎంతో కష్టపడుతున్నావు, నీ గురించి నేను ఆలోచన చేయవలసి ఉన్నాను, ఇది అత్తగా నా బాధ్యత అని చెప్పి తను ఏం చేస్తుందంటే మరి క్లియర్గా చెప్తూ ఉంటుంది. చూడండి, మరి అక్కడ తన సమీప బంధువైన బోయాజుకి తన్ని ఇచ్చి వివాహం చేస్తుంది. 4 చూడండి, రూతు 4వ అధ్యాయం 20వ వచనం, చివరిది 4వ అధ్యాయం కళ్యాణం, ఇంకొక 4 కాలన్నమాట. 4:20 నైసోను సల్మాన్ కనెను, సల్మాన్ బోయేజును కనెను, బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషై కుమారుడు యెషైను కనెను, యెషై దావీదును కనెను. ఇప్పుడు ఎప్పుడైతే బోయాజుకి రూతుని ఇచ్చారో, యేసు ప్రభు ఏమో బోయాజుకి సాదృశ్యం, రూతేమో వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు బోయాజు తండ్రి, కొడుకు ఎవరో చూడండి అక్కడ, చదవండి మళ్ళీ 4:20. నైసోను సల్మాన్ కనెను, సల్మాన్ బోయేజును కనెను, బోయేజు ఓబేదును కనెను. బోయాజు ఓబేదును కంటాడు, ఓబేదు యెషైను కనెను. ఓబేదు యెషైను కన్నాడు, యెషై కుమారుడు దావీదు, యెషై దావీదును. దావీదు వంశపు చిగురు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వంశావళిలో రూతు చేరింది. మరి మీరు నేను యేసు ప్రభు వంశావళిలో చేరామా? ఒకవేళ చేరిన తర్వాత కూడా నమ్మకంగా ఉంటున్నామా? చరిత్ర వేల సంవత్సరాలైన చరిత్ర పుటల్లో రూతు నిలిచిపోయింది. వార్ప లోకాన్ని చూసి బయటికి వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న బంగారము, ఆస్తులు, ఈ లోకంలో పెళ్లి చేసుకుందాం, ఇంకో పెళ్లి చేసుకుందాం, ఈ లోకంలో ఇంకా ఎంజాయ్ చేద్దాము, ఈ లోకంలో ఏదో ఉంది దాన్ని జుర్రుకుందాము, ఈ లోకంలో మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ ఇచ్చేది తాత్కాలికమైనది. అందుకే కీర్తనలో 118:8 అంటున్నాడు, మీరు మనుషులను ఆశ్రయించకండి, యెహోవాను ఆశ్రయించండి. మీరు రాజులను ఆశ్రయించకండి, యెహోవాను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించండి, నేను సర్వ సృష్టి గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన ఏకైక
గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఆత్మల గ్రంథము. ఇది యెహోవా గ్రంథము బైబిలు. యేసుక్రీస్తు వంశావళిలో అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఆ వంశావళిలో చేరిపోయింది. యేసుక్రీస్తుకి అమ్మమ్మ వరుస అయిపోయింది రూతు. మనము యేసు రక్తము ద్వారా కడగబడబట్టి, ఆయన అంగీకరించబట్టి మనం ఆయన వంశావళిలో చేరాము. ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూస్తే మనం పరలోకములో కళ్ళు తెరుస్తాము. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగునుగాక. కనుక ప్రతి ఇంట్లో కూడా ఈ నయోమి, రూతు, వార్ప స్టోరీ ఇంకా చెప్పుకుంటూ ఉన్నాము. ఆ జరిగినదంతా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది చరిత్ర. బైబిల్లో దేవుడు చేబ్రేలుతో రాసిన ఆ రాత, అది దైవావేశం వల్ల కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఎలవ చేసినటువంటి పుస్తకము బైబిలు. కనుక ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ శ్రోత, దేవుడికి భయపడండి, దేవుడిని అంగీకరించండి. దేవుడు ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.